శుక్రవారం సాయంత్రం అయ్యిందంటే చాలు ఫోన్ మోగుతుంది. మామా సిట్టింగ్ ఏది అని. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా సైట్లో పనిచేసేవాడైనా అందరిది ఇదే పాట. మనం అనుకుంటాం, ఆహా ఎంజాయ్ చేస్తున్నాం, స్ట్రెస్ అంతా పోతోంది అని. కానీ ఇక్కడ ఒక విషయం, ఇది ఆరోగ్యం గురించిన క్లాస్ కాదు. ఇది మన జేబుకు పెడుతున్న అతిపెద్ద చిల్లు గురించి. ఇది ఒక స్కామ్. వినే ధైర్యం ఉంటేనే ఇక్కడుండండి. ఏంటి షాక్ అయ్యారా? నిజం, ఇక్కడే ఎంజాయ్మెంట్ లేదు. ఇక్కడ జరుగుతున్నది ఒక ఉద్యోగం. ఎవరికోసమో తెలుసా? గవర్నమెంట్ కోసం. తాగే ప్రతి పెగ్గు గవర్నమెంట్కి మనం ఇస్తున్న జీతం లాంటిది. మన లివర్ని పణంగా పెట్టి వాళ్ల ఖజానా నింపుతున్నాం. మనం చిల్లవుతున్నాం అనుకుంటున్నాం, కానీ నిజానికి వాళ్ల జేబులు వేడెక్కుతున్నాయి. బదులుగా మనకేం మిగులుతోంది? ఏమీ లేదు. ఆహా, వారం మొత్తం గాడిద చాకిరీ చేశాం, ఒక్కరోజు రిలాక్స్ అవ్వకపోతే ఎలా? ఇదే కదా మన సాకు. అందరం చెప్పుకునే డైలాగ్ ఇదే. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, ఇది రిలాక్సేషనా లేక మనల్ని ముంచడానికి వేసిన ఒక ప్లానా? పేరుకేమో కల్చర్, ఎంజాయ్మెంట్, కానీ లోపల మాత్రం మనల్ని మనమే దోచుకునేలా చేస్తున్న ఒక పన్ను. అది మనం సంతోషంగా కట్టే పన్ను. సరే, లెక్కల్లోకి వద్దాం. చాలా సింపుల్ లెక్క. ఒక బీరు బాటిల్ తీసుకుందాం. దాని మీద ఉన్న రేట్లో నమ్మండి నమ్మకపోండి 70% పన్నులే. అంటే ఏంటి? 200 పెట్టి బీరు కొంటే అందులో 140 రూపాయలు నేరుగా గవర్నమెంట్కి వెళ్తున్నాయి. మిగిలింది కేవలం 60 రూపాయలు. అంటే మనం తాగుతున్నది బీరు కాదు, లిక్విడ్ రూపంలో ఉన్న ట్యాక్స్. ఛీ! కథ అక్కడితో ఆగదు కదా. ఒక బీరుతో ఆగే వ్యవహారం కాదిది. వీకెండ్ వచ్చిందంటే తక్కువలో తక్కువ 2000 లేచిపోతాయి. అంటే నెలకు 8000 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి నెల 8000 మనం జేబులోంచి తీసి ఎవరికో దానం చేస్తున్నాం. ఎందుకు? ఏమొస్తుందని? ఇప్పుడు ఈ లెక్కని కొంచెం పెద్ద స్కేల్లో చూద్దాం. ఒక మనిషి 25 ఏళ్లకు మొదలుపెట్టి ఒక 45 ఏళ్ల వరకు, అంటే జస్ట్ 20 ఏళ్లు ఈ వీకెండ్ తంతు నడిపిస్తే ఎంత డబ్బు బూడిదలో పోసినట్టో తెలుసా? 20 లక్షల రూపాయలు. ఏంటి నమ్మలేకపోతున్నారా? నిజం. ఒక చిన్న వీకెండ్ సరదా మన జీవితంలోంచి 20 లక్షల రూపాయల్ని నిలువున కాల్చేస్తోంది. అయ్యో, పోతే పోయింది 20 లక్షలే కదా అనుకుంటున్నారేమో. ఆగండి, అసలు పిడుగులాంటి నిజం ఇక్కడే ఉంది. అదే నెలకు 8000. తాగడానికి కాకుండా ఒక సింపుల్ మ్యూచువల్ ఫండ్లో పడేసి ఉంటే 20 ఏళ్ల తర్వాత ఆ డబ్బు ఎంత అయ్యేదో తెలుసా? ఊహించండి, 1,20 లక్షలు. ఇది మనం పోగొట్టుకున్న డబ్బు కాదు, మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మన దగ్గరనుంచి దోచుకున్న సంపద. అంటే సింపుల్గా చెప్పాలంటే, గ్లాసులో పోసుకుని తాగుతున్నది మందు కాదు, ఒక ఫెరారీ కార్ని. ప్రతి సిప్ ఫెరారీ స్పేర్ పార్ట్ తాగినట్టే. జీవితంలో ఎదగలేకపోతున్నాం, డబ్బులు మిగలట్లేదు అని ఏడుస్తాం. కారణం మన జీతం కాదు, మన చేజేతులా చేసుకుంటున్న ఈ వీకెండ్ నాశనం. కానీ ఆగండి, ఇది కేవలం డబ్బు వ్యవహారం అనుకుంటే పొరపాటే. డబ్బు అనేది ఈ స్కామ్లో ఒక చిన్న భాగం అంతే. దీని వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉంది. ఆలోచించండి. ఒక దేశంలో యువత గొంతెత్తకుండా ఉండాలంటే, ప్రశ్నలు అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్, వాళ్లని మత్తులో ముంచేయాలి. సాయంత్రం అయ్యేసరికి మత్తులో పడిపోతే ఇక రోడ్ల మీద గుంతల గురించి ఎవ్వడడుగుతాడు? పెరిగే ధరల గురించి, నిరుద్యోగం గురించి ఎవ్వడికీ గుర్తుంటుంది? మనం వీకెండ్లో కిక్ కోసం చూస్తుంటే వాళ్ళు వీక్డేస్లో మనల్ని కిక్ చేసి దోచుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆల్కహాల్ ఒక డ్రింక్ కాదు, అది జనాల నోరు నొక్కేసే ఒక ఆయుధం అంతే. సరే, ఈ లివర్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్, ఈ పాత సోది పక్కన పెట్టండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మగతనం గురించి, లేదంటే అందులో ఏం మిగిలిందో దాని గురించి. రెగ్యులర్గా తాగే మగాళ్ళ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? అది టెస్టోస్టిరాన్ని, అంటే మగతనాన్నిచ్చే హార్మోన్ని చంపేస్తుంది. అదే టైంలో ఈస్ట్రోజన్ని, అంటే ఆడ హార్మోన్ని పెంచుతుంది. అందుకే పొట్ట రావడం, ఛాతీ పెరగడం, నీరసంగా ఉండటం ఇవన్నీ మొదలవుతాయి. నేను మగాణ్ణిరా అని కాలర్ ఎగరేసి తాగుతారు చాలామంది. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? తాగే ప్రతి పెగ్గు మగాడిని బలహీనుడుగా మారుస్తుందని. ఇది నేను చెప్తున్నది కాదు, బయాలజీ చెప్తున్న పచ్చి నిజం. సో ఇప్పుడు తెలుసుకోవాల్సిందిదే, ఒక శక్తివంతమైన మగాడిలా ఉండాలా, లేక కెమికల్స్ దెబ్బకి కుంగిపోయిన ఒక బలహీనుడిగా మారాలా? ఇప్పుడు మనం ముందు రెండే దారులున్నాయి, మూడో ఆప్షన్ లేదు. ఒకటి మబ్బు కమ్మిన దారి, బ్రెయిన్ ఫాగ్, చెత్త నిర్ణయాలు, ఉన్నచోటే ఉండిపోవడం. రెండోది స్పష్టమైన దారి,
మెంటల్ క్లారిటీ, కరెక్ట్ నిర్ణయాలు, ఎదుగుదల. ఏ దారి కావాలో మనమే ఎంచుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో సక్సెస్ అయిన సీఈఓలు, టాప్ అథ్లీట్లు ఎందుకు తాగరు? ఎందుకంటే వాళ్ళ కావాల్సింది కిక్ కాదు, క్లారిటీ. వాళ్ళ కావాల్సింది ఫోకస్. ఆల్కహాల్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లోని నిర్ణయాలు తీసుకునే భాగాన్ని, అంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ని దెబ్బతీస్తుంది. జీవితంలో గెలవాలనుకునేవాడికి కావాల్సింది ఫోకస్, కిక్ కాదు. అప్పుడు మన ఫ్రెండ్స్ గ్యాంగ్ వస్తుంది. ఏంట్రా మామా, ఇంకా పాలు తాగుతున్నావా, మగాడివి కాదా అని రెచ్చగొడతారు. అప్పుడు భయపడొద్దు. వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసి ఒక్కటే చెప్పాలి, విషం తాగడం మగతనం కాదురా, దాన్ని వద్దనడమే అసలైన మగతనం. ఎవడో కూలంటాడని తాగేవాడు మగాడు కాదు, బానిస. అందుకే ఈరోజు ఒక ఛాలెంజ్ విసురుతున్నా, 30 రోజుల ఛాలెంజ్. ధైర్యం ఉందా స్వీకరించడానికే? కేవలం 30 రోజులు, ఒక్క చుక్క కూడా వద్దు, అంతే. ఆ తర్వాత మీరే చూస్తారు మీ ముఖంలో పెరిగే తేజస్సుని, మీ జేబులో నిండే డబ్బుని. మార్పు మీ కళ్ల ముందే కనిపిస్తుంది. చివరిగా ఒక్కటే మాట, ఆల్కహాల్ అనేది ఎంజాయ్మెంట్ కాదు, అది మూర్ఖులు కట్టే ఒక పన్ను. తెలివైన వాళ్ళు, లెజెండ్స్ ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. సో నిర్ణయం మనదే. మూర్ఖుడిలా పన్ను కడుతూ ఉండిపోవాలా, లేక లెజెండ్లా పెట్టుబడి పెట్టి ఎదగాల? ప్రభుత్వానికి బక్రా అవ్వద్దు. బీ హై ఆన్ యోర్ గోల్స్, బీ హై ఆన్ సక్సెస్, నాట్ ఆన్ దిస్ చీప్ పాయిజన్.